బ్యాక్ సీఎం చంద్రబాబు హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు వెళ్లారు. టీడీపీ నాయకులతోటి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. సమావేశంలో టీడీపీ అధ్యక్ష ఎంపికపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు ఫోన్ లైన్ లో అందిస్తారు. సైదులు చెప్పండి, చంద్రబాబు టీడీపీ నాయకులతోటి చర్చించి కాసేపట్లో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఎప్పటిలోప ఈ నిర్ణయానికి సంబంధించి అప్డేట్ వచ్చే అవకాశం ఉంది? ప్రియా, కొద్దిసేపటి క్రితమే టీడీపీ నాయకులతోటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భేటీ ముగిసింది. మరి కాసేపట్లో వారందరితో కూడా ఫోటోలు దిగేందుకు కూడా సిద్ధమవుతున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రెండోసారి తెలంగాణ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు వచ్చారు. పార్టీ బలోపేతం, ఖచ్చితంగా పార్టీ సభ్యత్వంపై దృష్టి సారించాలని చెప్పేసి ఇప్పటికే అందుబాటులో ఉన్నటువంటి టీడీపీ నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా ఒక దిశానిర్దేశం చేశారు. వారితో భేటీ అయ్యారు. ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా టీడీపీ ఖచ్చితంగా తెలంగాణలో పోటీ చేయాలని చెప్పేసి కూడా చెప్పినట్టు కూడా మనకైతే తెలుస్తుంది. ఇక అధ్యక్షులకు సంబంధించి చాలా రోజులుగా కొంత క్లారిటీ రావాల్సినది పెండింగ్ లో ఉన్నది కాబట్టి సో దానిపై కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే కొందరు పేర్లు టీడీపీ అధ్యక్ష రేసులో కొంత ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. కాసేపట్లో ఎవరు అధ్యక్ష రేసులో ఎవరు పదవి ఉండాలి ఏంటనేది కూడా కార్యకర్తల నుంచి కూడా ఆయన ఫీడ్బ్యాక్ తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో ఇక కొందరు పేర్లు ఆయన ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత అధికారికంగా ఆయన త్వరలోనే ఒక ప్రకటన చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ప్రస్తుతానికి అయితే మాత్రము ఆయన ఉన్నటువంటి టీడీపీ నాయకులు కార్యకర్తలందరితో కూడా సమావేశం అయిన తర్వాత ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా నల్గొండ జిల్లా కానీ రంగారెడ్డి, ఖమ్మం ఇంకా టీడీపీ క్యాడర్ ఉన్నారు కాబట్టి సో వారందరితోటి సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా పరిధిలో టీడీపీ బలోపేతం కృషి చేయాలని చెప్పేసి ఇప్పటికే క్యాడర్ అంతా కూడా సన్నద్ధంగా ఉన్నది కాబట్టి సో వారందరూ కూడా ఎవరు కూడా నిరుత్సాహంగా లేరు కాబట్టి సో ఎంతో యాక్టివ్ గా ఉండేందుకు ముందుకు వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వారందరితో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని చెప్పేసి ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలందరూ కూడా ఒక దిశానిర్దేశం చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఎందుకంటే ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు రెండోసారి అంటే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఇటు కార్యకర్తలతోటి భేటీ అవుతున్నట్టు అర్థం కావచ్చు. ఖచ్చితంగా తెలంగాణలో పార్టీ బలోపేతానికి అయితే మాత్రం ఖచ్చితంగా యాక్టివ్ గా పనిచేయాలని చెప్పేసి కూడా నాయకులు కార్యకర్తలు అయితే ఒక దిశానిర్దేశం చేస్తారు. ముఖ్యంగా సభ్యత్వం విషయంలో ఖచ్చితంగా అంటే గతంలో ఉన్నప్పటి సభ్యత్వం అంతా కూడా చాలా మంది క్యాడర్ వేరే పార్టీలు వెళ్ళినప్పుడు కూడా ఇంకా క్యాడర్ గ్రామ స్థాయిలో ఉన్నది కాబట్టి సో ఇంకా వారందరూ సమన్వయం చేసుకుంటూ ఖచ్చితంగా సభ్యత్వ నమోదు కూడా వేగవంతం చేయాలని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని బట్టి చూడొచ్చు ఖచ్చితంగా టీడీపీ మాత్రం ఖచ్చితంగా తెలంగాణలో కొంత వేగం పుంజుకున్నట్టే చెప్పవచ్చు. ఖచ్చితంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా ఆయా గ్రామాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసే విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి కూడా భావిస్తుంది. రైట్ సైదులు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.